హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. రెడ్ రోజ్ ఫ్లవర్స్, కొన్ని వైట్ రోజెస్ వచ్చినాయి. ఈ వైట్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, గుత్తులు గుత్తులే వస్తాయి. ఇవి కొన్ని పింక్ ఫ్లవర్స్. ఈ ప్లాంట్ అంతా ఒకటే ప్లాంట్, ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. పింక్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా ఆఫ్ విప్పినప్పుడే మందారం ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఇప్పుడు సీజన్ అయిపోయింది. పారిజాతం ఫ్లవర్స్ కొన్ని తక్కువ వస్తున్నాయి. ఈ ప్లాంట్ చాలా లేట్గా స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, అందుకే ఇంకా వస్తూనే ఉన్నాయి. మెంతి కూర. బచ్చలి ప్లాంట్, వైట్ బచ్చలి. ఒకసారి సీడ్స్ ఆల్రెడీ వచ్చినాయి, బ్లాక్ అయిపోయి మొత్తం రాలిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్లవరింగ్, మళ్ళీ సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఒక్క సీడ్ పెడితే చాలు ఎంత బాగా వస్తాయి లీవ్స్. క్రీపర్ ప్లాంట్. పింక్ బచ్చలి ప్లాంట్, లీవ్స్ మొత్తం చుక్కలు చుక్కలు వచ్చి ఖరాబ్ అయినాయి, తీసేసాను. ఇది వైట్ బచ్చలి. ఈ ప్లాంట్ ఎక్కువగా ఖరాబ్ అవ్వవు, లీవ్స్ త్వరగా రావు, ఫంగస్. చాలా బాగుంటాయి లీవ్స్ కూడా. ఈ ప్లాంట్ చాలా చిన్న మొక్క పెట్టాను నేను, ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్. ఈ చిన్న చిన్న కుండీల్లో వచ్చినాయి ఈ ఫ్లవర్స్. పింక్ ఫ్లవర్స్. ఇక్కడ పుదీనా. చిన్న చిన్న కొమ్మలు పెడితే పుదీనా వచ్చేస్తుంది. లేడీస్ ఫింగర్ సీడ్స్ అవి. ఇంకటి కూడా చాలా చిన్న ప్లాంట్, చూడండి ఎంత బుషీగా వచ్చిందో. పైన చిగుర్లు ఎప్పటికప్పుడే నేను కట్ చేస్తూ ఉంటాను. ఎక్కువ కొమ్మలతో ఎక్కువ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఈ బౌల్లో పెడుతున్నాను. కొన్ని మందారం, కొన్ని వైట్ ఫ్లవర్స్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ జామ మొక్క సైడ్కి వస్తుంటే దానికి నేను ఒక రాయిని యాడ్ చేసి సపోర్ట్గా స్ట్రైట్గా పెట్టాను. ఏదైనా చిన్నప్పుడే మొక్క వంకర వస్తుంటే దానికి ఏదైనా సపోర్ట్గా పెడితే ఏదైనా రాయి స్ట్రైట్గా వస్తుంది, వంకర రాకుండా. ఇక్కడ కొన్ని సీడ్స్ తీస్తున్నాను. ఈ సీడ్స్ కలెక్ట్ చేసి నేను మళ్ళీ ఒకసారి నారు పోసేస్తాను. ఇవి తీయకపోయినా ఇంకా రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ మెంతులు వేసుకున్నాను, మెంతికూర స్టార్ట్ అయింది. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ కోస్తున్న కొద్దీ మొగ్గలు ఎక్కువగా స్టార్ట్ అయినాయి. ఇదిగోండి మొత్తం మొగ్గలేను, ఎంత బాగున్నాయో, చాలా మొగ్గలు వచ్చినాయి. ఒక్కసారి ఒక ఫ్లవర్ కట్ చేస్తే సైడ్కి ఇంకా 2-3 కొమ్మలు వచ్చేస్తాయి, మొగ్గలు బాగా వస్తాయి. కొయ్యకుండా వదిలేస్తే ఇంకా రావు సరిగా. ఇక్కడ ఒక టమాటా ఉంది, కోసేస్తున్నాను.
పడిమొలిసింది. ఇలా పడిమొలిసినవి బాగా కాస్తున్నాయి. ఈ పెయింట్ బకెట్కి నేను కలర్ వేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను కిచెన్ వేస్ట్ వేసి. ఇందులో టమాటా ముక్కలు బాగా వచ్చినాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. టెర్రస్ పైన కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి, కోసేస్తాను. ఒక టమాటా వచ్చింది, కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ టమాటాలు ఇంకా చిన్నగా ఉన్నాయి. క్యారెట్ జ్యూసు వేసుకుంటే వచ్చిన వేస్ట్, ఇందులో మొక్కలు బాగా వస్తాయి. ఇక్కడ ఫ్లవరు లీవ్స్ మధ్యలో ఉండిపోయింది, చూడలేదు. ఇంక ఇప్పుడు కొయ్యను, ఇది సీడ్స్ వచ్చేస్తే అలా వదిలేస్తే. ఇక్కడ కొన్ని సీడ్స్ రెడీ అయినాయి, వైట్ కలర్వి ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ. ఈ సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు. టెర్రస్ పైన ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చుక్కమల్లి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, డ్రై లీవ్స్ కొన్ని తీసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్. ఇలా ఫ్లవరు ఎండిపోవాలి, బాగా రాలిపోయినాక ఇక్కడ సీడ్స్ రెడీ అవుతాయి. ఇవి సీడ్స్ మళ్ళీ వేస్తే వచ్చేస్తాయి ఫ్లవర్స్, మొక్కలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ. తోటకూర సీడ్స్ ఇంకా బాగా రెడీ అవ్వలేదు. ఇక్కడ టమాటాలు చాలా బాగా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ ప్లాంట్ బాగా హైట్ వెళ్తుంది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడే మొక్కలు బాగా ఎదుగుతున్నాయి, టమాటా మొక్కలు బాగా హైట్ వచ్చేస్తున్నాయి. ఈ హ్యాంగింగ్ పార్ట్లో ఒక ఆవాల సీడ్ వేసాను, చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఫ్లవరింగ్ ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసేస్తున్నాను. దోమ పడుతుందని నేను చిక్కుడుకాయలు ఎక్కువ పెట్టలేదు మొక్కలు. ఇక్కడ 2 కాయలు వచ్చినాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. చాలా వెడల్పుగా ఉన్నాయి ఈ కాయలు. టేబుల్ రోజు ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, మొగ్గలు బాగా వచ్చినాయి. ఇవి ఇంకా ఎండలేదు, కొద్దిగా ఎండినాక కట్ చేసేస్తాను. ఆవాలు వచ్చేసినాయి బాగా. ఇక్కడ కొత్తగా టమాటాలు స్టార్ట్ అయినాయి. కొన్ని పల్లీలు పెట్టాను కదా, పల్లీ ప్లాంట్స్ బాగా వచ్చినాయి టబ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.